ఏంట్రా ఫ్లాష్ మ్యాన్ గ్లీష్ మ్యాన్ అనుకుంటూ ఏమో అంటున్నావు? ఏంటో నీ అభిమానం రా. అది సరే గాని నన్ను ఎందుకు రమ్మన్నావు ఇక్కడికి? మళ్ళీ ఎక్కడ్రా వాడు? ఏంట్రా రావట్లేదు? ఇంతసేపు వచ్చేయాలి, నేను వచ్చేస్తా కదా. సరే రా పోదాం దా. చెప్పడం మర్చిపోయా, నా దగ్గర ఒక మంచి గ్యాడ్జెట్ ఉంది, దాంతో ఎక్కడికైనా టెలిపోర్ట్ అవ్వచ్చు. అయితే లేంటికి ముందుకురా, వెళ్ళిపోదాం. టెలిపోర్ట్. అయ్యా అంకుల్, మిషన్ ఫెయిల్ అయ్యేట్టుంది, మనం తప్పించుకోలేం. నేను అనుకుంటూనే ఉన్నాను రా, నీలాంటి వాడితోటి ఇలాగే అవుతుందని. ఛీ, తినమ్మ బతుకు. సరే అంకుల్, కూల్ కూల్, నేనేదో ఒకటి చేస్తా. పెద్ద చెప్పాడండి సారు, టెలిపోర్ట్ మిషన్ చేస్తానని పిచ్చి పిచ్చి మిషన్ చేసుకుంటూ. అంకుల్ ప్లీజ్ అంకుల్, నన్ను నమ్మండి అంకుల్, నేను చేస్తాను, రిపేర్ చేస్తాను. ఏంటా సౌండ్ అంకుల్? ఎవరా? చాలా పెద్ద సౌండే వచ్చిందిగా. వెళ్ళి చూసొద్దామా అంకుల్? సరే పదా. ఏం లేదు అంకుల్, వెళ్ళి చూసొచ్చా. అరే రాజు, నువ్వెక్కడికి వెళ్ళొచ్చినావురా? అరే నేను బీచ్ కి ట్రిప్కొచ్చానురా. అంటే నీకు బీచ్ కించి మన కాలనీ దగ్గరికి వెళ్ళడానికి రూట్ తెలిసే ఉంటుంది కదా? అవునా అంకుల్, ఇంతకీ మీరెందుకు వచ్చారు? మేము ఈ వెంకటేష్ గాడు ఉన్నాడు కదా, వీడు ఎవడో శాంటా క్లాస్ అంట, వాడు వచ్చాడని పిలిచాడు. తర్వాత టెలిపోర్ట్ మిషన్ గిలిపోర్ట్ మిషన్ అని ఏమేమో చెప్పి ఇక్కడ ఇరుక్కోబెట్టాడు. అయ్యో రాజు, అయ్యో వెంకటే వెంకటే వెంకటే. సరే తొందరగా ఇంటికి వెళ్దాం నాన్రా. అరే నేను ఒక టెలిపోర్ట్ మిషన్ కనిపెట్టా, అట్లనే ఇక్కడికొచ్చా. అరే నువ్వు ఏ పెంట పెట్టకుండా తీసుకెళ్తావు కదా. నేను వెంకటదాని లెక్క బొక్కడగాని కాదంకుల్. అరే మధ్యాహ్నం నేనేం చేసినారా, మీరు కొట్టుకోండి. ఓకే అంకుల్, లెట్స్ టెలిపోర్ట్. చూసావా అంకుల్, మన కాలనీ అవతలకి ఎలా తెచ్చాను? థ్యాంక్ యూ రా రాజు, నువ్వు లేకపోతే మేము ఏమై ఉండేవాళ్ళం.